నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్. ఒకసారి తను అడిగి అసలు కరీంనగర్ జిల్లాలో సంబంధించి ఏం జరుగుతుంది, అలాగే బండి సంజయ్ మీద ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అక్కని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్. రైట్. అంటే ఏమవుతుంది అక్క, బండి సంజయ్ విషయంలో ఏం చెప్తారు? నిన్న ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వెళ్ళి పోలవరంకి జాతీయ హోదా ఇచ్చినాము, కాళేశ్వరంకి జాతీయ హోదా ఇచ్చేది ఉంటే మా ఇజ్జత్ పోతుండే అనేసి మాట్లాడుతున్నాడు. అసలు తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రయోజనాల పట్ల అవగాహన లేని తిక్క సంజయ్ మాట్లాడుతున్న మాటలు అవి. అసలు ఆయన కేంద్ర మంత్రిగా ఎందుకు చేసిండ్రో అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా కేంద్ర మంత్రి కాకముందు ఎంపీగా ఉండి కూడా కరీంనగర్ ప్రజలకు రూపాయి తెచ్చింది లేదు. కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి సహాయం చేసింది లేకపోతే ఏదన్నా తీసుకొచ్చింది కూడా లేదు. అదే ఇజ్జత్ లేని బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవాకులు చెవాకులు వెళ్తాడు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులా అసలు ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి, అసలు ఎంత నీళ్లను ఎక్కడికి ఎత్తిపోస్తున్నారు, అసలు ఎంత నీటి సామర్థ్యం ఉన్నదనే అవగాహన లేని తిక్క సంజయ్ మాటలు అవి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినాం అని చెప్పడానికి నీకు సిగ్గుందా? అసలు పోలవరం ప్రాజెక్టులా డయాఫ్రామ్ వాల్ కొట్టుకపోయింది, ఇజ్జత్ ఉందా మరి మీకు? పోలవరం ప్రాజెక్టులా కాపర్ది అది కొట్టుకపోయింది, వీళ్ళకి ఇజ్జత్ ఉందా? ఎట్లిచ్చిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులా 3 సంవత్సరాలలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు సాగునీటి గోస తీర్చింది కేసీఆర్ గారు. పోలవరం లాగ తీసుకుంటా ఏండ్లు గడుపుతున్నారు కానీ ఇప్పటివరకు అయ్యింది లేదు, పోయింది లేదు. దానికి ఇచ్చినామని చెప్పుకుంటున్నాడు. ఇంకా ఎదవ సంజయ్ ఏమనుకోవాలి అసలు? ఆయన గుజరాత్లో ఒక బ్రిడ్జి కూలిపోయి 134 మంది కార్మికులు చచ్చిపోయారు. 150 పైగా బ్రిడ్జిలు కూలిపోయి బీజేపీ హయాంలా 300 పైచిలకు కూలీలు చచ్చిపోయారు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ దగ్గరికేమో ఎన్డీఎస్ఏ రాదు, ఆ సుంకిశాల దగ్గరికి ఎన్డీఎస్ఏ రాదు, పెద్దవాగు కొట్టుకుపోయినా కూడా ఎన్డీఎస్ఏ రాదు. తెలంగాణలో ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఎన్డీఎస్ఏ ఎట్లా వచ్చింది? ఎవరి ప్రోద్బలం వల్ల వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఎవరిని కాపాడడానికి వస్తుంది? అసలు ఏం చేస్తున్నారు? రైట్, మీరు చెప్పండి అక్క. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎందుకు జాతీయ హక్కు కల్పించాలి? అరే, జాతీయ హక్కు కావాలి అని మేము అడిగినప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్కు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు, తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. 8 కొత్తలు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు తీసుకురాలి. 8 16 మంది కలిసి ఇప్పుడు ఇవ్వాలి అని ఎంత మొత్తుకున్నా అప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని నివేదికలు పెట్టినా ఎన్ని చేసినా కూడా అంటే బేసిక్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలైన దగ్గర నుంచి మొన్న ఎలక్షన్స్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంత పెద్ద ఎత్తున ఎలక్షన్ ప్రచారానికి వాడుకున్నారో అందరికీ తెలిసిందే. మేడిగడ్డ కుంగడం దగ్గర నుంచి కానీ లేకపోతే ఆ ప్రాజెక్ట్కి అయినటువంటి 97,000 కోట్లు ఖర్చు అయితే దాన్ని 1,00,000 కోట్లు అని చెప్పేసి బయట ప్రచారం. 94,000 కోట్ల ప్రాజెక్టు వ్యయమైంది. అది 1,00,000 కోట్ల వ్యయం జరిగింది. ఆ 1,00,000 కోట్లు దానిలో దుర్వినియోగం జరిగింది అనేసి ఈ సన్నాసులు చెప్తున్నారు. 1,00,000 కోట్లు అని చెప్పింది బీజేపీ వాళ్ళే. ఆ 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అసలు ఉపయోగాలు ఏమున్నాయి? లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఏ ప్లేసెస్ కి అసలు వాటర్ పంపింగ్ అనేది అవుతుందో చెప్పగలుగుతావు అక్క? ఇప్పుడు గోదావరి జలాలు ఉన్నాయా, గోదావరి తలాపు పారుతుంది గోదావరి, మాసేను మాసెలక ఎడారి అని పాడుకున్నోళ్ళం మేమంతా. మాకు కళ్ళల్లో నీళ్లుండే కానీ శెలకలల్లా చేన్లల్లో నీళ్లు ఉండకపోతుండే. కరీంనగర్, జగిత్యాల అటు ప్రాంతాలకు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కట్టక ముందు ఒక్క పంటకే ఏడ్చుకుంటా మేము పండించేటోళ్ళం. కట్టిన తర్వాత 2 పంటలను కూడా తీస్తున్నారు రైతన్నలు. కాళేశ్వరమే లేకపోతే ఇన్ని కోట్ల క్వింటాల ధాన్యాన్ని ఏ విధంగా పండించేది? ఇన్ని లక్షల ఎకరాలను ఏ విధంగా సాగు చేస్తారు? అసలు రేవంత్ రెడ్డికి కానీ ఈ బండి సంజయ్ కానీ ఇద్దరికి రహస్య బంధం ఉన్నది. రేవంత్ రెడ్డికి ఏదన్నా అయితే బండి సంజయ్ వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు, మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులా మేడిగడ్డ కూలిపోయింది, కుంగిపోయింది అని అన్నారు. ఆ మేడిగడ్డ అనేది సాకుగా చూపించి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి నీటిని ఎత్తిపోసి అన్ని రిజర్వాయర్లను కూడా నింపుకోవచ్చు. ఓన్లీ అక్కడ మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లను రిపేర్ చేయక అవి దుర్వినియోగం చేస్తూ దాన్ని చూపించి కాళేశ్వరం కూలిపోయింది అనేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే మొన్న ఏదైతే గంధమల్ల ఉన్నదా
గంధమల్ల ఇంకొకటి మూసి అది ప్రక్షాళన అది అని చెప్తున్నాడా, ఆ మూసికును గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తాడు రేవంత్ రెడ్డి అనే రంగనాయక సాగర్కి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? రంగనాయక సాగర్ నుంచి అసలు కాళేశ్వరం నీళ్ళు కదా. కాళేశ్వరంలో అంతర్భాగమే రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ. మల్లన్న సాగర్ నుంచి వెళ్ళే 50 టీఎంసీల నీళ్ళు, అక్కడ 50 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుంది మల్లన్న సాగర్ దగ్గర. ఆ నీళ్ళనే హైదరాబాద్ ప్రజలకు తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమలకు ఇస్తారు. అది తెలియని సన్నాసులు వీళ్ళంతా. అసలు మల్లన్న సాగర్ కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది, కొండపోచమ్మ ఎక్కడిది, రంగనాయక సాగర్ ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడి? బంకచెర్ల నిన్నటికి నిన్న ఏదో చెప్తున్న బంకచెర్లకు నీళ్ళు ఎక్కడి నుంచి ఎత్తిపోతున్నా అంటే ఈ బనకచెర్ల అండ్ బాబ్లీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే దీని మీద పెద్ద ఎత్తున అటు ఆంధ్రాకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దాని మీద పెద్ద ఎత్తున అంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. వాళ్ళు విమర్శలు జనాలకు చూడడానికే విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రయోజనాలకు, అసలు కనీసం తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నాలు కూడా రేవంత్ రెడ్డి అనేటోడు చేస్తలేడు. పక్క రాష్ట్రం గురువు మీద ప్రేమతోటి పక్క రాష్ట్రానికే ప్రయోజనం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అంటే తెలంగాణ ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అని ఇప్పుడే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు బాబ్లీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే కనుక తెలంగాణలో వాడుకున్న తర్వాత అంటే తెలంగాణలో వాటర్ సమస్యలన్నీ తీర్చుకున్న తర్వాతే మిగతాదంతా కూడా ఆంధ్ర వాళ్ళు వాడుకోవాలన్న కండిషన్ ఏదైతే ఉందో దాని గురించి ఏం చెప్తారు అక్క? అంటే కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నాలు మళ్ళొక్కసారి చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారే ఒప్పుకున్నారు, బన్కచెర్ల కానివ్వండి దీని కానివ్వండి అనేసి చెప్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే 3000 టీఎంసీ నీళ్లు మాకు అయిపోయిన తర్వాతనే, మాకు సాగుకు మేము రిజర్వాయర్లు నింపుకున్న తర్వాతనే మీకు నీళ్లను ఇస్తామని చెప్పారు. మా ప్రయోజనాలను తుంగలో దొక్కి మేము నీళ్ళని ఇస్తామని ఎక్కడా చెప్పలేదు కేసీఆర్ గారు. ఇదొక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా హరీష్ అన్న గారు రోజు కూడా మాకు చెప్తున్నారు, ప్రజలకు కూడా వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తేట తెల్లమైపోతుంది, నిజమేంది అబద్ధమేంది అనేది తెలంగాణ ప్రజలు ఇప్పటికీ తెలుసుకుంటున్నారు. రేపు రాబోయే రోజులలో కూడా తెలుసుకుంటారు. రైట్. బనకచెర్ల విషయానికి వస్తే ఏం చెప్తాం మరి? ఇక బనకచెర్ల విషయానికి వస్తే గురువు గారి కోసం శిష్యుడు చేస్తున్న త్యాగం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు అని చెప్పేసి మాట్లాడారు. ఆయనకు బనకచెర్ల ప్రకాశంలో ఉన్నదా, కర్నూలు ఉన్నదా, ఎక్కడున్నదా అనే విషయం తెలియదు. బేసిన్ అంటే కూడా తెలియదు. రేవంత్ రెడ్డి అనేట ఆయనకు గురువు కోసం త్యాగం చేస్తున్నాడు. ఇంకొకసారి ఢిల్లీకి 420 సార్లు పోతాడు. మరి సుప్రీంకోర్టులకు పోయి మాకు అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల మీద కేసు ఎందుకు వేస్తలేడు రేవంత్ రెడ్డి అనేటోడు? ఇప్పటి వరకు కేసు ఎందుకు వేయలేదు? ఇప్పుడు హరీష్ రావన్న కానీ, కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, బనకచెర్ల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటు మార్చి మరి, అంటే హరీష్ రావు గారి మాట్లాడక ముందే నేను లెటర్ పంపినా అనేసి డేటు మార్చి లెటర్ను పంపడం జరిగింది. అది ముందేం చేస్తున్నారు? అధికారంలో ఉన్నది ఎవరు అసలు? ఇప్పటికీ అధికారంలో కేసీఆర్ గారే ఉన్నారు అనేసి బండి సంజయ్ అనుకుంటాడు. ఇప్పటికీ అధికారంలో రేవంత్ రెడ్డి నేను సీఎం కాదు, కేసీఆరే సీఎం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. నీకు ప్రజలు నిన్నేదో ఉద్ధరిస్తామనేసి గద్దెనెక్కిచ్చిరు. ఉద్ధరించిన తర్వాత నువ్వు చేస్తున్న పనులేంటి? పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తా, వాళ్ళని చంపుతా, వీళ్ళని చంపుతా, గుండె కావాలి, గుడ్లు వీకి గోళీలు ఆడుకుంటా, గివ్వా నువ్వు చేయాల్సింది. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమాకు ప్రీమియం కట్టింది లేదు. ఇప్పటి వరకు వానాకాలం పంటలు రైతన్నులు వేసుకుంటారు, కెనాళ్ళల్లో నీళ్లు లేవు. నువ్వేం చేస్తున్నావు? ఈ రెండు సంవత్సరాలు అంటే 18 నెలలు 19 నెలలు అవుతుంది. ఈ 19 నెలలల్లో నువ్వేం చేస్తున్నావు? ప్రాజెక్టులు కట్టడానికి నిధులు లేవు నా దగ్గర అని అంటాను. అప్పుడు తెలియదా? ఒకప్పుడు మాట్లాడినావు కదా, నెలకు 1,80,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అని చెప్పినావు. 18 నెలలల్లో ఎంత ఆదాయం రావాలి? 3 లక్షల కోట్ల పైచిలకు ఆదాయం రావాలి తెలంగాణ రాష్ట్ర ఆదాయం. నువ్వు 2 లక్షల కోట్ల పైచిలకు అప్పులు తెచ్చినావు. ఆల్రెడీ 5 లక్షల కోట్లతోటి నువ్వేం చేసినావు? ఏ ప్రాజెక్టు కట్టినావు? ఏ గుడి కట్టినావు? ఏ బడి కట్టినావు? ఎక్కడేం కట్టినావు? తెలంగాణ రాష్ట్రంలో ఈ పైసల్ని తీసుకుపోయి ఎవరికి కప్పం కడుతున్నావు రేవంత్ రెడ్డి? ఇప్పుడు బండి సంజయ్ అనేటోడు మాట్లాడుతున్నాడు, పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినామనేసి, ఇజ్జత్ లేని మాటలు. మరి బండి సంజయ్ అనేటోడు రైతులకు రైతు బంధు ఇస్తలేదు, రైతు భరోసా ఇస్తలేదు, రైతులకు నీళ్ళు ఇస్తలేరు, రైతులకు కాదు మహిళలకు 2,500 ఇస్తలేరు. వీటి మీద ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళు? ఏంటంటే ఢిల్లీలోనేమో కుస్తీ, గల్లీలోనేమో దోస్తాన్ జరుగుతుంది. బీజేపీ
బీజేపీ కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయి, ఇంకా ఇంకా ఆడబోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు? వాటి ప్రయోజనాల కోసమే ఇప్పటి నుంచి మొత్తుకుంటున్నారు. ఏంటి బండి సంజయ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగానైనా జనాలల్ల నుంచి ఏదో ఒక బురద జల్లాలి అనే ప్రయత్నంలో భాగంగానే మళ్ళొక్కసారి ఈ బనకచెర్ల కాళేశ్వరంది కమిషన్ అయిపోయింది, గోస్ కమిషను అది పోయింది. రామన్నది ఏంటిది ఈ ఫార్ములాది అది అయిపోయింది. హరీష్ అన్నకు కాళేశ్వరంది అది అయిపోయింది. ఇక మళ్ళీ ఏం చేయాలి? బనకచెర్ల కేసీఆర్ గారి హయాంలోనే జరిగింది అనేసి తప్పుడు ప్రచారం చేయాలి. ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో లబ్ధి చేకూర్చడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి. డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి రావడానికి డైవర్షన్ పాలిటిక్స్నే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి, గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కూడా డైవర్షన్ పాలిటిక్సే చేస్తాడు. ఇంకా మరి 3 సంవత్సరాలు ఉంది, ఏం పరిస్థితి? ఇంకా 3 సంవత్సరాలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ప్రయోజనం చేకూరే విధంగా పనులైతే చేయడు రేవంత్ రెడ్డి అనేది గట్టి నమ్మకం ఉన్నది మాకు.